హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ సండే స్పెషల్ ఏంటో మీకు చూపిస్తాను పదండి. పొద్దున్నే అయితే నేను చపాతి ఎగ్ పరోటా చేశాను. ఎందుకంటే ఇవాళ యాక్చువల్గా మా అక్క బావగారాలు యూఎస్ వెళ్ళారనమాట. రిటర్న్ బ్యాక్ వచ్చేస్తున్నారు ఎస్ఏకి. సో మా హస్బెండ్ పిక్ చేసుకోవడానికి వెళ్ళారు. వాళ్ళ కోసం నేనైతే బ్రేక్ఫాస్ట్ ఇలా ప్యాక్ చేసేసాను అనమాట. మా ఆయన అయితే ఎర్లీగా లెగుస్తాడు కాబట్టి నేను కుక్కర్లో కొంచెం విజిల్ వేయించేసి పక్కన పెట్టండి అన్నాను. సో గోంగూర బోటి అలాగే మటన్ అయితే విజిల్ వేయించి పక్కన అయితే ఉందన్నమాట. సో ఏమేమి వెరైటీస్ ఏమేమి కర్రీస్ వండాను అనేది మీకు చూపించేస్తాను పదండి. అలాగే స్వీట్ వచ్చేసరికి క్యారెట్ పాయసం చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పాయసం అనేది నేను నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. సో కర్రీస్ వచ్చేసరికి మొత్తానికైతే మటన్ కర్రీ అయితే నేనైతే ప్రిపేర్ చేశాను. అండ్ అలాగే ఆల్ టైమ్ ఫేవరెట్ మాట, మా వాళ్ళందరికీ బాగా ఇష్టం మాట, పులుపు అనేది బాగా ఇష్టం. గోంగూర బోటి, అది కూడా ఫ్రెష్ గోంగూర మన గార్డెన్లో కట్ చేసి వండానండి. ఈ ఇయర్లో ఫస్ట్ మాట ఈ గోంగూర ఆకు రావడం. అలాగే మిరియాల చారు పెట్టానమాట, టమాటా వేసి. అలాగే స్టార్టర్ ఉండాలి కాబట్టి కేఎఫ్సీ తెప్పించేసి అనమాట, జింజర్ వింగ్స్. అలాగే చిన్న సైజ్ పూరీలు కొన్ని చేసాను అనమాట, మటన్లోకి బాగుంటుందని చెప్పి. అలాగే వేడి వేడి వైట్ రైస్ అనమాట. దాంతోపాటు నేను ఇందాక చెప్పినట్టు క్యారెట్ పాయసం అన్నమాట. ఇది నెక్స్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి. సో అలాగే చల్లటి పెరుగు, ఇంట్లో తోడుపెట్టిన పెరుగు మాట. సో అలాగే ఇవాళ ఒక స్పెషల్ అకేషన్ వచ్చేసరికి మా బావగారు బర్త్డే మాట. సో ఈలోపు వంట అంతా అయిన తర్వాత నేను ఇలాగ చిన్న డెకరేషన్ అయితే చేసేసాను అనమాట. కేక్ కటింగ్ అయితే చేసి చిన్న సెలబ్రేషన్ లాగా చేసుకున్నాము. సో బాగా అనిపించింది అనమాట. మా మామయ్య అలాగే బావగారు అవుతారన్నమాట. సో మా బావగారికి మాతో పాటు మీరు కూడా హ్యాపీ బర్త్డే విషెస్ కమెంట్ రూపంగా తెలిపేయండి. కేక్ కటింగ్ అంతా అయ్యాక అందరం సరదాగా కూర్చొని లంచ్ అయితే చేసామండి. కాసేపు కబుర్లు అయితే చెప్పుకున్నాము. సో అలా ఈవినింగ్ అయిపోయింది. పెద్దది లాస్ట్ మంత్ నుంచి బోబా టీ అడుగుతుంది. సో మరి రిషిక్ బాబు వచ్చాడు కదా, వాడితో అన్నట్టుంది. సో వాడు కూడా బోబా టీ కావాలి పిన్ని అని అడిగారు. మొత్తానికి వాడితో అడిగిపించింది. సో నేనైతే ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, ఇంకా చేసే ఓపిక లేక. సో నా మొత్తానికైతే అలా బోబా టీ ఎంజాయ్ చేశారనమాట. మా బుడ్డోడైతే వాళ్ళ అక్కలు ఏం కావాలన్నా ఏది తిన్నా కూడా నాకు అదే కావాలని వాళ్ళకి పోటీగా రెడీ అయిపోతున్నారండి. మీ ఇంట్లో కూడా ఇంతేనా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి.